హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. మందారం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఇక్కడైతే ఎల్లో మందారం ఫ్లవర్ విప్పింది, కోస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇలా వచ్చింది. ఈ ఫ్లవర్ కొంచెం లేట్గానే విప్పుతుంది. ఎల్లో రెడ్ కలర్తో చాలా బాగా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ కొయ్యంగానే ఒకసారి ట్రిమ్మింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా మొగ్గలు బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఈరోజైతే సింక్ ఫ్లవర్స్ వైట్ బ్లూ చాలా వచ్చినాయి. ముద్ద సింక్ ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా ఫుల్గా వచ్చినాయి. కొన్ని కోస్తున్నాను. చాలా బాగా రోజెస్ లాగా చాలా బాగుంటాయి. కొన్ని ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తున్నాను సీడ్స్ కోసం. సీడ్స్ నిలబడట్లేదు, రాలిపోతూ ఉన్నాయి. కొద్దిగా ముదిరినాక వేస్తేనే వస్తాయి. అవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేసినా వేస్ట్ అయిపోతాయి, ఇంకా మొక్కలు రావు. అందుకే కొన్ని ఉంచేస్తుంటే వర్షానికైతే కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని ఏమో రాలిపోతూ ఉన్నాయి. చెట్టుకే ఉంచితేనే వస్తాయి, ఏదో ఒక కాయ నిలబడిద్ది. ఈరోజైతే రోజ్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి. లైట్ కలర్లో చాలా బాగున్నాయి, వైట్. ఇంకా 2 days పడతాయి. ఇవి కోసేసి వాటర్లో పెట్టినా కానీ విప్పుతాయి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్. ఇక్కడైతే పింక్ రోజెస్ కొన్ని వచ్చినాయి. పింక్ రోజ్, వీటిల్లో కూడా చాలా వెరైటీస్, చాలా కలర్స్ ఉన్నాయి. ఇది నాటు గులాబీ, పింక్ రోజ్ ఫ్లవరు. ఇక్కడ కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇక్కడైతే మందారం చాలా బాగుంది, ముద్ద మందారం. వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదొక కలర్, ఇంకా డార్క్ కలర్ కూడా వచ్చినాయి ఈరోజు. ఇవైతే చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. రేడియో మందారం అని కూడా పిలుస్తారు ఈ మందారాన్ని. మొగ్గలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. పింక్ మందారం, బేబీ పింక్. ఈరోజు కొన్ని పింక్, వైట్, మిర్చి మందారం, రెడ్ మందారం చాలా వచ్చినాయి. మిర్చి మందారం ఫ్లవర్స్ ఇప్పినాయి కొన్ని. ఇవి డైలీ వస్తాయి మిర్చి మందారం ఫ్లవర్స్, 1-2 అన్న కంపల్సరీగా వస్తాయి. ఈ ప్లాంటు అన్నిటికన్నా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేది మిర్చి మందారమేను. డైలీ ఫ్లవర్స్ విప్పుతాయి. 50 రూపీస్కి తీసుకున్నాను నేను ఈ మొక్క. చాలా బాగున్నాయి పింక్ కలర్లో. ఇక్కడ కొన్ని ముద్ద మందారం ఫ్లవర్స్. ఇవైతే మొగ్గలకు వస్తే విప్పవు, ఇలా ఉన్నప్పుడు మొగ్గలకు వస్తే విప్పవు. ఇంకా నెక్స్ట్ డే మొగ్గలు ఇవైతే చెట్టుకే విప్పాలి. కొన్ని ఫ్లవర్స్ అయితే రాలిపోతూ ఉంటాయి బరువుకి, కొన్ని నిలబడతాయి. ఇదిగోండి చెట్టుకి విప్పితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా పెద్ద సైజు రావి ఇవి, కానీ చాలా బాగుంటాయి. కలర్ కూడా కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి వర్షాలకి. ఆనియన్ మందారం కలర్లో చాలా బాగుంటుంది ఫ్లవరు. ఈరోజు ముద్ద సింక్ ఫ్లవర్స్ చాలా విప్పినాయి. వర్షానికి చెట్టు అయితే ఇలా అయిపోయింది. కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చెట్టు చూడటానికి ఇంత డల్ అయింది, కానీ ఫ్లవర్స్ మట్టికి ఫుల్గా ఉన్నాయి. కొన్ని ఒంట్రెక్కివి, ముద్దివి, కొన్ని కోస్తున్నాను. ప్లాంట్ అంతా డస్ట్ పడింది బయట కదా, అదే కుండీల్లో మొక్కలకైతే డస్టే ఉండదు, ఫుల్గా డస్ట్ పడింది. వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, మట్టి పడింది బాగా. లీవ్స్ మొత్తం ప్లాంట్ అంతా వర్షానికి మళ్ళీ పోతూ ఉంటుంది ఆ డస్ట్ అంతా. ఇక్కడైతే చాలా బాగుంది ఫ్లవరు, రోజెస్ లాగా చాలా బాగుంటాయి ఇవి. నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. చెట్టు కూడా బాగా హైట్ వెళ్ళింది. ఇక్కడైతే చాలా బాగా విప్పినాయి కలర్స్. వీటిని ఫుడ్ కలర్కి యూజ్ చేస్తారు. ఒకసారి వాష్ చేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు. కెమికల్స్ లేని కలర్స్ ఇవి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని చాలా బాగా వచ్చినాయి. ఈరోజైతే చాలా విప్పినాయి. కొన్ని వర్షానికి ఉంటున్నాయి, కొన్ని రాలిపోతున్నాయి. సీడ్స్ కోసం వదిలేస్తే ఏదో ఒకటన్నా నిలబడుతుంది కాయి. వైట్ సింక్ ఫ్లవర్స్ ఇవైతే రోజు వస్తాయి. కొన్నన్నా చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్లో కూడా చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. చిన్న డబ్బాలో వచ్చినాయి. ఇక్కడైతే వైట్ చామంతి. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ బాగా వస్తాయి, స్టార్ట్ అయినాయి. చామంతి వైట్ వస్తున్నాయి ఎక్కువగా. చిన్న చిన్న కొమ్మలు పెట్టుకుని వచ్చేస్తాయి. మిర్చి మందారం ఇవైతే మిర్చీలు. ఇక్కడ కొన్ని మిర్చీలు వచ్చేసినాయి. పడిమొలుస్తుంది మొక్క. మనం ఇంట్లో యూజ్ చేసుకునేవి అలా వేసేసినా చాలు, కూరగాయలు కడిగిన వాటర్లో ఉన్నా సరే అవే వచ్చేస్తాయి వర్షాలకి. చెట్టు మొత్తం ఫుల్గా వచ్చినాయి మిర్చీలు.
ఈ మిర్చి ప్లాంట్కి తెగులు వస్తూ ఉంటుంది ఎక్కువగా, ఆకులన్నీ ముడుచుకుంటూ ఉంటాయి. కానీ మిర్చీలు అయిపోయినాక ఒకసారి ట్రిమ్మింగ్ వేస్తే మళ్ళీ బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ అయితే ఒకే చోట చాలా బాగా వచ్చినాయి. ఒకే ప్లాంట్ ఇది మొత్తం, చాలా హైట్ కూడా వెళ్ళింది. లైట్ కలర్లో, మిడిల్లోనేమో డార్క్ కలర్లో చాలా పెద్ద ఫ్లవర్స్ ఇవి. చాలా హైట్ వెళ్ళింది. డైలీ ఎర్లీ మార్నింగే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి, వర్షాలప్పుడు పెడితే వస్తాయి రూట్స్. చాలా పెద్ద ప్లాంట్ అయితే అయింది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్, వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. లీవ్స్ మట్టికి అన్నీ సేమ్గా ఉంటాయి. ఈ నందవర్ధనాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, కొన్ని కోస్తున్నాను ఈరోజు. ఇవన్నీ నెక్స్ట్ డే మొగ్గలు ఫుల్గా. ఇక్కడైతే చాలా బాగున్నాయి వైట్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని కోస్తున్నాను. ఇలా బయట పెట్టినవే మట్టిలో అయితే చాలా బాగా వస్తున్నాయి కుండీల్లో కన్నా. వర్షము ఫుల్గా ఉంటుంది, వాటర్, ఎండ కూడా, సన్లైట్ కూడా బాగా వస్తుంది. వర్షాలకి ఏవైనా సరే ఈ వర్షం వాటర్కి ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి ఈ వాటర్కి. ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు కనకాంబరం ఫ్లవర్స్ ప్లాంట్, ఇక్కడ కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఎల్లో కనకాంబరం పెట్టాను, అవైతే సమ్మర్లో వచ్చినాయి, ఇంకా రాలేదు. మొత్తం ట్రిమ్మింగ్ చేసేసాను. పీకే కుండాలో వదిలేసి రాకపోయినా ట్రిమ్మింగ్ చేస్తే మళ్ళీ వర్షాలు పడినప్పుడు అవే బాగా వస్తాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్, గోంగూర మొక్క ఇది ఎర్ర గోంగూర కాదు, తెల్ల గోంగూర. ఇది నిల్వ పచ్చళ్ళు పడతారు ఈ లీవ్స్తో. ఇలా ఫ్లవరింగ్ వచ్చి కాయలు వస్తాయి, ఆ కాయలకి మళ్ళీ సీడ్స్ వస్తాయి, అవి వేసేయచ్చు. ఒక్క మొక్కే చాలా బాగా వచ్చింది బుషీగా మట్టిలో పెట్టడం వల్ల. ఇక్కడ ముద్దశంఖ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. మామిడి చెట్టుని యాడ్ చేసుకుని అల్లుకుంది. మామిడి చెట్టు అయితే బాగా హైట్ వెళ్ళింది, చిన్న బుర్ర పెట్టాను నేను. ఊరికే అలా వేసేసినా వచ్చేస్తాయి మామిడి మొక్కలు వర్షాలకి. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈరోజైతే పింక్ ఫ్లవర్స్ చాలా బాగా విప్పినాయి. కొయ్యకుండా ఉంచితే 2-3 డేస్ అయినా అలాగే ఉంటున్నాయి. ఈ ఫ్లవర్స్ వడిలిపోవట్లేదు, చాలా బాగున్నాయి, అందంగా ఉంటాయని అన్నీ కొయ్యను నేను. ఇంకా ఇలాంటివి వదిలేస్తూ ఉంటాను, ఎప్పుడన్నా పువ్వులు లేనప్పుడు కొన్ని కోసుకుంటూ ఉంటాను. శివుడికి చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటే. ఇక్కడ కొన్ని బ్లూ వైట్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్లో కోస్తున్నాను. చిన్న హ్యాంగింగ్ పాట్లో కూడా చాలా బాగా అల్లుకుంటున్నాయి ఫ్లవర్స్. వేస్ట్ డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. తోటకూర ఫ్లవర్ ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టాను, ఈ మూలకు ఒకటి. ఇక్కడ ఫ్లవర్ ఉంది. తోటకూర వర్షాలకి స్లోగా వస్తుంది, డైరెక్ట్గా వర్షం పడే చోట పెడితే మొత్తం పడిపోయిద్దని ఇలా పెట్టుకున్నాను. ఇందులో నారు పోసాను, స్టార్ట్ అయింది. గోధుమ గడ్డి, కొన్ని గోధుమలు వేస్తే గోధుమ గడ్డి ఇలా వచ్చింది. బ్లడ్ తక్కువగా ఉంటే ఈ గోధుమ గడ్డి జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది.